ఎండలతో అల్లాడుతున్న హైదరాబాదీలకు టమాటో ఫెస్టివల్ సరికొత్త అనుభవాన్ని అందించనుంది. ఈ నెల 11న ఎక్స్పీఎం ఎకో పార్క్ లో టమాటో ఫెస్టివల్ ను సంస్థ నిర్వహిస్తుంది. స్పెయిన్ లో ప్రతి ఏటా జరిగే ఐకానిక్ లా టమాటినా స్ఫూర్తితో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ వెర్షన్ మ్యూజిక్, డాన్స్, క్యూరేటెడ్ ఎంటర్టైన్మెంట్ జోన్లతో కూడిన ఈ టమాటా ఫెస్ట్ ను భిన్నమైన టేస్ట్ తో ఆస్వాదించవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్ మరొక అంతర్జాతీయ వేదిక కాబోతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తూ ఉంది. దాంతోపాటుగా ఈ ఈవెంట్ కూడా హైదరాబాద్కి అంతే వన్నె తేబోతుందని చెప్పేసి అందరూ కూడా చెప్పుకుంటామని పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకే ఈ ఈవెంట్ అంటే స్పెయిన్లో జరిగే టామ్టినో ఈవెంట్ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా, హైదరాబాద్లోనే కాదు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించబోతా ఉన్నారు. ఈ నెల 11న ఎక్స్పీరియం పార్క్లో ఈవెంట్ గ్రాండ్గా జరగబోతూ ఉంది. అసలే ఎండకి అల్లాడుతున్నటువంటి జనం కూడా ఇలాంటి ఈవెంట్స్ కోసం, ఎందుకంటే చాలామంది ఎంతో డెస్టినేషన్గా పెట్టుకుంటారు. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఈ టమాటా ఫెస్టివల్లో పాల్గొనాలని చెప్పి చెప్తారు. చాలామంది ఆ ఫెస్టివల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఇండియాలో చాలామంది అనుకుంటారు కానీ వెళ్ళరు. అలాంటి వాళ్ళందరి కోసం హైదరాబాద్కి ఆ ఫెస్టివల్ని తీసుకొచ్చింది. ఆ ఫెస్టివల్లో ఎలాంటి ఈవెంట్ అంటే ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది మనతో మాట్లాడేందుకు ఈవెంట్ నిర్వాహకులు ప్రణీత్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. హలో అండి. హైదరాబాద్లో ఇలాంటి ఈవెంట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకంటే ఎక్కడ చూసినా ఉదయం నుంచి అందాల పోటీలు ఎలా ఉందో టమాటో ఫెస్టివల్ గురించి కూడా అంతే నడుస్తూ ఉంది. ఎలా అనిపించింది మీకు? యాక్చువల్ టొమాటోను చూస్తుంటాం జిందగీ నామిలేకి దుబారాలో, కాకపోతే దానివల్ల మనకు ఐడియా రాలేదు. రామ్దేవ్ గారిని ఒకసారి వెన్ ఐ మెట్ హిమ్ అండ్ ఎక్స్పీరియన్స్ కలిసినప్పుడు మిరకల్ గార్డెన్స్కి వెళ్ళినట్టు అనిపించింది దుబాయ్కి. అది 16 acres is 160 acres. ఎందుకు నా వరకు రాలేదు? బికాజ్ నేను ఇక్కడ రెగ్యులర్గా పార్టీస్ ఈవెంట్స్ చేస్తుంటాను. ఐ గో అరౌండ్. నా వరకు వచ్చినప్పుడు రాలేదంటే ఇది తెలియాలి అందరికీ, హైదరాబాద్లో కాదు ఇండియాలో తెలియాలి సార్. ఇది వీ హ్యావ్ టు డూ సంథింగ్ లైక్ దట్. అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ గురించి నేర్చుకున్నాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, ఎలా పెంచుతారు సార్, వాటర్ ఎలా అంటే మాన్యూర్, టొమాటోస్, వెజిటేబుల్స్ అన్ని వాడతామంటే దెన్ ఆ టొమాటోస్ దగ్గర ఆగిపోయాను నేను. ఓకే, వీ కెన్ డూ సంథింగ్ విత్ టొమాటోస్ బికాస్ యూ ఆర్ యూజింగ్ ఎస్ మాన్యూర్, యూ ఆర్ నాట్ వేస్టింగ్ ఫుడ్. ఇది క్రష్ చేద్దాము ఫర్ ఫన్ అండ్ దాన్ని మాన్యూర్ లాగా చేసి వీ కెన్ జస్ట్ బ్రీత్ ఫ్రెష్ టుమారో బికాస్ ఫుడ్ వేస్టేజ్ అని చాలామంది అంటున్నారు. ఐ నో, బట్ ఎక్కడ దిస్ ఇస్ ఎక్స్పీరియం ఎకో పార్క్. దిస్ ఇస్ లైక్ నాట్ జస్ట్ లైక్ లంగ్స్ టు హైదరాబాద్. ఐఎమ్ ఇంప్రెస్డ్ బై వాట్ రామ్దేవ్ గారు హ్యాస్ డన్. అది ఇండియాకి ఒక జ్యువెల్ ఆఫ్ నేచర్ అలాగా అవ్వాలి. అండ్ హైదరాబాద్ మన ఇండియా మ్యాప్లో ఒక స్పెషల్ ప్లేస్ వేర్ నేచర్ లవర్స్ లాగా అందరికి తెలియాలి. We wanted to do that. Prism as it is flushes out all the strains and stresses of the IT employees, మిగతా వాళ్ళు ఎక్కడ ఏ జాబ్ చేసినా by doing these events. ఈ Prism మన ఈవెంట్స్ టొమాటోరా which they are using for the manure over there in an Experium Park, man-made wonder just beside Hyderabad ki చేస్తే people will know more about not just in Hyderabad. ఒకటే చెప్పారు రామ్దేవ్ గారికి, సార్ ఇండియా మొత్తం తెలియాలి. హైదరాబాద్ ఇండియాలో ఉంది కాబట్టి హైదరాబాద్ ఆటోమేటిక్గా తెలుస్తుంది. మనకు ఇండియాకి సౌండ్ వినిపిద్దాం సార్ అని వీ హ్యావ్ అ వెరీ యంగ్ టీమ్. ఈ టొమాటోరాతోని నాట్ జస్ట్ దిస్ ఈవెంట్ ఇస్ ద స్పానిష్ హోలీ. ఈ ఈవెంట్తో పాటుగా ఎక్స్పీరియంలో ఇంకా ఏమేమి మీరు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఉదయం 10 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ వరకు కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈవెంట్లో? ఏమేమి ఉన్నాయి? షాపింగ్ అంటున్నారు, మ్యూజికల్ డీజే అంటున్నారు, చాలా చెప్తా ఉన్నారు. ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయకుండా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద క్రౌడ్, ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లల కోసం ట్రెజర్ అని పెడుతున్నాము. లైక్ చిన్న పిల్లల్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని పిల్లలు ఇట్స్ సేమ్ లైక్ వాళ్ళకు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు ఇంపార్టెన్స్ గురించి చెప్పి, ఆ చెట్టు ఏం చేస్తుందో చెప్పి అక్కడ క్లూస్ ఇచ్చి వాళ్ళ క్వశ్చన్స్ అడిగి నెక్స్ట్ ఇంటరాక్టివ్ గేమ్ ఫర్ ద కిడ్స్. వాళ్ళని కూడా చిన్నప్పటి నుంచి నేచర్కి దగ్గరగా, నేచర్ని తెలుసుకునేటట్టుగా ప్రాక్టికల్గా చేద్దామని. అట్ ద సేమ్ టైం ఫ్లీ మార్కెట్, ఫుడ్ ఫ్లీ, అన్ని న్యాచురల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళుకి సైడర్స్ ఏముంటాయి, కొత్త నుంచి కాల్చిన మటన్, అంకపూరి, నాటుకోడి, ఇక్కడ ఫిష్. ఇవన్నీ సైడర్స్తో పాటు దెన్ వీ హ్యావింగ్ అ ఫ్యాషన్ ఫ్లీ, యాక్సెసరీస్, హ్యాండ్మేడ్, హ్యాండ్లూమ్స్ అండ్ ఆల్. ఇవి ద ఫ్లీ మార్కెట్ ఉంది. అట్ ద సేమ్ టైం పిల్లలు బిలో 10 years దే కెన్ కమ్ ఫర్ ఫ్రీ. ఎనీ టైం ప్రిజం అనేది పిల్లలకి నుంచి డబ్బులు సంపాదించదు, వాళ్ళ హ్యాపీనెస్సే మేము సంపాదిస్తాం. వాళ్ళు ఈవెన్ లోపలికి వచ్చినాక గేమింగ్ అరీనా ఇస్ టోటలీ ఫ్రీ. చాలా గేమ్స్ పెట్టాం పిల్లలకి. నా పిల్లలు ఆనందం ఇస్తే, ఇఫ్ ఐఎమ్ గివింగ్ హ్యాపీనెస్, సమ్మన్ గివ్స్ హ్యాపీనెస్ టు మై కిడ్స్, నేను వాళ్ళని చాలా అంటే గుర్తుపెట్టుకుంటాను. మమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ పిల్లల హ్యాపీనెస్ వాళ్ళ పేరెంట్స్లో కనిపించాలి. కిడ్స్ జోన్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం న్యాచురల్ స్పా ఉంది. బట్ మేము కోకోనట్ అంత హ్యాపీనెస్ ఇస్తాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్లో గ్రాండ్గా టమాటో ఫెస్టివల్ అయితే చేయబోతున్నారు. సండే మామూలు వీకెండ్ అయితే హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఎక్స్పీరియం పార్క్కి రావాలని చెప్తారు. మొత్తం మీద
800 రూపాయల నుంచి 1000 రూపాయలు మాత్రమే టికెట్స్ ఉన్నాయి. కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం టన్నులు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, గేమ్స్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనకి మామూలుగా సినిమా హాల్లోకి వెళ్ళినా 1000-2000 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం. అలాంటిది ఒక 1000 రూపాయలతోనే కప్పులు ఫ్యామిలీ మొత్తం వచ్చినట్లయితే ఈవినింగ్ వరకు, ఉదయం నుంచి ఈవినింగ్ వరకు కూడా ఫుల్ ఫన్ ఉంటుంది. సో సైన్స్ గురించి కావచ్చు, మొక్కల గురించి కావచ్చు, ఎన్నో విషయాలు నేర్పుతామని చెప్తా ఉన్నారు. సో మొత్తంగా అయితే ఎప్పుడెప్పుడా ఈ ఫెస్టివల్ అని చెప్పేసి హైదరాబాద్ వాసులే కాదు, ఇండియా మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తిరుపతితో ప్రవీణ్, ABN ఆంధ్రజ్యోతి.